ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో దావీదు గారు అంటా ఉన్నారు, అయ్యా, ఉదయాన నా కంఠస్వరం నీకు వినపడుతుంది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి నేను కాచి ఉంటాను, నేను వెయిట్ చేస్తాను అని అంటా ఉన్నారు. నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా అని చెప్తా ఉన్నారు. సో ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, కొన్నిసార్లు మనకి డౌట్ ఉండొచ్చు, ద బెస్ట్ అవర్స్ టు ప్రే, ప్రార్థన చేయడానికి శ్రేష్టమైన గడియలు ఏమైనా ఉన్నాయా? ఈ సమయంలో ప్రార్థన చేస్తే త్వరగా జవాబు వస్తుంది అన్న టైం ఏదన్నా ఉందా అని అంటే నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. 24 గంటల్లో ద బెస్ట్ అవర్స్ టు ప్రే, మనకున్న దేవుడు మనకు అనుగ్రహించిన ఈ 24 అవర్స్లో శ్రేష్టమైన గడియలు ఏంటయ్యా అని అంటే గనక వేకువనే ప్రభువుని మనం ఎదుర్కోవడం. అందుకని కీర్తనకారుడు అన్నాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను అని చెప్తూ వచ్చాడు. చాలాసార్లు కీర్తనల గ్రంథంలో వేకువనే వేకువనే ఉదయమున అన్న మాటలు చాలాసార్లు కీర్తనకారుడు రాస్తూ వచ్చాడు. సో దేవుని హృదయానుసారుడు, దేవునికి చాలా దగ్గర రిలేషన్, సన్నిహిత సంబంధాన్ని కలిగిన వ్యక్తి అంటా ఉన్నారు, అయ్యా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది. సో త్వరగా జవాబు రావాలి, ఆత్మీయంగా ఎదగాలి, నేను స్ట్రాంగ్ అవ్వాలి స్పిరిచువల్గా అని అంటే గనక మన యొక్క తాజాదనముతో ప్రభువుని ఎదుర్కోవడం ఎలాగో, మన రోజు అనేది దేవునితో ప్రార్థనతో ప్రారంభమయ్యేలాగా మనం చూసుకోవడం అనేది చాలా ఉత్తమం. అది ఎంతసేపు అయినా కానీ వేకువజామున మనం చేసే ప్రార్థనలు త్వరగా మనకి జవాబుని తీసుకుని వస్తాయి. దేవునికి మనకి మధ్య ఒక సన్నిహితమైన రిలేషన్ని బిల్డప్ చేస్తాయి. అలాగే మనం ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం కదండి, తప్పకుండా మనం మన ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రార్థన చేయాలి. నా మట్టుకు నేను ఐ వాజ్ క్రయింగ్ ఎ లాట్. మొన్నటిదాకా మనం మణిపూర్ కొరకు, ఛత్తీస్గఢ్ కొరకు, ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం కొరకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. క్రైస్తవులంటే అబద్ధం చెప్పేవారు, క్రైస్తవులంటే నిందలు వేసేవారు, క్రైస్తవులంటే ఇంకేదో, కొందరైతే త్రాగుబోతులు కూడా అంటా ఉన్నారు. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని సేవకుల యొక్క రక్తము నేలను ఒలుకుతున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం మీద దేవుని కనికరం దిగి వచ్చినట్లుగా తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. సో ఇలాంటి అంశాలన్నీ, విన్నపాలు, విజ్ఞాపనలు, మన కుటుంబ విషయమైన అంశాలు నమ్మకంగా తెల్లవారుజామున దేవుని పాదాల దగ్గర పెడుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు, దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం ఇన్ ద సెన్స్ శిక్షించేయాలి, ఆంతకులు ఎవరో బయటికి వచ్చేయాలి, అలాంటిది ఏమీ లేదు. న్యాయం అంటే నా వర్షన్ ఇన్ ద సెన్స్ నేనేం చెప్తున్నానంటే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం జరిగింది, 8వ అధ్యాయం కొరకు మనం చూడాలి. అది న్యాయం. వాక్యంలో ఆయన చెప్పారు కదా, నీవు నా దృష్టికి నాకు ప్రియుడవైనందున నీవు గనుడవైతివి అన్నాడు. నా దృష్టికి ప్రియుడవైనందున. సో నీ ప్రాణం నాకు ప్రతిగా జనంలో నేను నీకు అప్పగిస్తాను, నీ ప్రాణం నాకు ప్రతిగా 1000 మందిని అప్పగిస్తానని దేవుడు మాట్లాడారు. సో మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రము భారతదేశానికి ఉజ్జీవ కేంద్రంగా మారాలి. ఆంధ్రాలో రివైవల్ అనేది అవుట్ బ్రేక్ అవ్వాలి. కొన్ని 1000 మంది యేసును సొంత రక్షణగా అంగీకరించాలి. ఆంధ్ర రాష్ట్రంలో
ఏసే దేవుడని, ఆనాడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఏలియా గారి దినముల్లో ఎలాగైతే కేకలు వేశారో ప్రజలు ముక్త కంఠంతో, మన రాష్ట్ర ప్రజలు యేసును అంగీకరించేలాగా అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ప్రభు తట్టుకు తిరగాలి. అప్పుడు మనకి న్యాయం జరిగినట్లు. సో దేవుడు అలాంటి ఉన్నతమైన కార్యమును మన దినాల్లోనే, మన తరములోనే చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం వింటున్న మా ప్రియులైన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినమంతా వారికి మీరు తోడుగా ఉండండి. ఈ దినమును వారికి ఆశీర్వాదకరంగా మలచమని, ఏప్రిల్ నెలంతా కూడా నీ కృపచేత ప్రతి వారిని మీరు కాపాడమని యేసునామంని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.